ఈ ఒక్కరోజు ఒక బెనిఫిట్ మాత్రం ఒకళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. ఏది ఎవరికి? మార్చి 14. హ్మ్. ఒక సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళకి మాత్రం ఈ మార్చి 14 అదృష్టదాయకం. ఓహ్! ఏమిటండి? ఇది ఎవరికి ఎవరికి అనంటే మానసిక రోగులకి. ఓహ్! ఓకే. ఎవరైతే మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారో, హ్మ్. తరువాత దుఃఖము ఎక్కువగా ఉన్నటువంటి వారికి, శరీరములో హార్మోన్స్ రిలవెంట్ ఇబ్బంది ఉన్నటువంటి వారికేందంటే, హ్మ్. మార్చి 14వ తారీఖు రోజున చంద్ర దర్శనం చేసుకోండి. హ్మ్. వీళ్ళందరూ చంద్ర ధ్యానం చేయండి. మార్చి 14 తారీఖు చంద్ర ధ్యానం చేయండి. నదీ స్నానం చేయండి. హ్మ్. నేను మానసిక రుగ్మతలతో, తర్వాత హార్మోన్స్, ఎండోక్రానికల్ డిసీజు, తర్వాత గర్భము నిలబడకపోవడము లాంటి సమస్యలు ఉన్నటువంటి వారు, హ్మ్. వీరందరూ కూడా మార్చి 14వ తారీఖు నాసిక్ త్రయంబకేశ్వర్‌లో గాని, ఎక్కడైనా సరే నాసిక్ వెళితే మంచిది. గోదావరి నదీ తీరములో స్నానం చేసి, లేదా ఓహ్! కృష్ణా నది అయినా హ్మ్.